గైస్ ఈ వీక్ ఓటింగ్ అనాలిసిస్ గైస్ ఇది నిజంగా ఈ వీక్ మేబీ డబల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. అదేమైనా బిగ్ బాస్ సీక్రెట్ ప్లాన్ లెక్క చేస్తున్నారా బయట పబ్లిసిటీ చేయకుండా? ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అయితే ఎవరెవరు ఎలిమినేషన్ అవుతారో ఓటింగ్ లిస్ట్ లో చాలా వరకు తారుమారు అయిపోయింది. వాళ్ళెవరు ఏంటి తారుమారైంది ఎలానో ప్రాసెస్ ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ నేను ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక లైక్ వేసుకోండి మమ్మ. లైక్ వీడియో చూస్తూ ఒక లైక్ వేసుకోండి. ఓటింగ్ అనాలిసిస్ మనం అనుకున్న దానికంటే డిఫరెంట్గా మొత్తానికి ఒక పోల్లో వేరేటోళ్ళు వస్తున్నారు, ఇంకో పోల్లో వేరేటోళ్ళు మారుతున్నారు. అసలు నిజంగా నాకు తెలిసిన ఒక 2-3 పోల్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క అప్డేట్ పాయింట్ టు పాయింట్ పట్టుకొచ్చాయి. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఓటింగ్లో తక్కువ ఉన్నారు. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే అసలు మ్యాక్సిమం మన భరణి శంకర్, సంజన గల్రాని వీళ్ళిద్దరు మేబీ వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరు కూడా. వాళ్ళు ఎవరో క్లారిటీగా మాట్లాడదాం. ఓటింగ్ లిస్ట్లో టాప్లో ఉన్నది వచ్చేసి తనుజ ఆల్మోస్ట్ మీకు తెలిసిన ప్రకారం అదే ఓటింగ్తో కంటిన్యూ అవుతుంది. ఈసారి ఒక ఓటింగ్లో 2-3%, 6% వరకు తగ్గింది. 30% వరకు తనుజకి ఈసారి ఓటింగ్ అనేది ఉంది. టాప్లో తను ఉంది. తర్వాత వచ్చేసి కళ్యాణ్కి అదే కంటిన్యూ అవుతుంది. అసలు తక్కువ అవుతుంది కానీ పెరగట్లే కళ్యాణ్కి, ఎందుకో తెలియదు. 20 నుంచి 19, 18 అట్లా వస్తుంది ఓటింగ్ లిస్ట్లో. బాటం నుంచి పెరగడం అయితే లేదు. మన కళ్యాణ్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సుమన్ శెట్టి వచ్చేసి థర్డ్ ప్లేస్లో 15%తో సుమన్ శెట్టి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఒకవేళ ఇతని ఇంకొక టాస్క్లు ఏమైనా గట్టిగా ఆడితే ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ ఏమైనా ఇంకేమైనా టాస్క్లు గట్టిగా ఆడితే ఇతను సెకండ్ ప్లేస్కి చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత వచ్చేసి భరణి శంకర్ మీరు యథావిధిగా చూడాల్సింది 4th ప్లేస్లో ఉండాల్సిన ఓటింగ్ క్యాండిడేట్ ఎవరంటే సంజన గల్రాని. కానీ ఈసారి ఉన్నది భరణి శంకర్ 4th ప్లేస్లో ఉన్నారు. 4th ప్లేస్లో తన పర్సెంటేజ్ వచ్చి 10 నుంచి 11% వీళ్ళ మధ్యలో అయితే ఉన్నారు భరణి శంకర్కి. తర్వాత వచ్చేసి రాము రాథోడ్ ఉన్నారు. అసలు నిజంగా మీరు ఊహించలేని ఓటింగ్లు. అంటే మీరు గుర్తుపెట్టుకొని రాము రాథోడ్ ఎప్పటికీ ఓటింగ్లో తక్కువ వస్తున్నారు అనుకున్నారు. కానీ నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా ఓటింగ్ అనాలిసిస్లో మీకు క్లారిటీగా చెప్పాను. రాము రాథోడ్ ఓటింగ్ మనం నమ్మలేము. రాము రాథోడ్ ఓటింగ్ స్టార్టింగ్ నుంచి కాకుండా వీక్లో లాస్ట్ వీక్ 2 days 3 days ఉన్నప్పుడు రాము రాథోడ్ ఓటింగ్ అనేది బీభత్సంగా ఇంక్రిమెంట్ అవుతుంది, బీభత్సంగా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, హాట్స్టార్లో పడట్లేదు కావచ్చు ఓటింగ్ అనేది రాము రాథోడ్, కానీ కాల్స్ రూపంలో మాత్రం బీభత్సంగా పడితే అంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నారు. మన కంటెస్టెంట్ కాకుండా బంజారా కంటెస్టెంట్ కూడా రాము రాథోడ్ సపోర్ట్ చేస్తున్నారు. బంజారా వాళ్ళు కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ రాము రాథోడ్ గురించి వీడియోలు పెట్టడం, డేంజర్లో ఉన్నప్పుడు అలా ఓటింగ్ అనాలిసిస్ తక్కువ ఉంది, ఓటింగ్ సపోర్ట్ చేయండి అని చాలా వరకు సపోర్ట్ చేయడం. ఇప్పుడు వరకు అయితే ఇలా సపోర్టింగ్ అయితే నేను చూడే వేరే కంటెస్టెంట్కి రాము రాథోడ్కి అట్లా ఉంది. అందుకే రాము రాథోడ్ మీద ఫోకస్ పెట్టండి. ఫస్ట్ అయితే రాము రాథోడ్ ఎలిమినేషన్ అయ్యే పరిస్థితి లేదు. తను వచ్చేసి మినిమం ఒక 5th ప్లేస్లో రాము రాథోడ్ ఉన్నారు. మన సంజన గల్రాని వచ్చి 6th ప్లేస్లో ఉంది. ఎంత పర్సెంటేజ్ ఉందంటే రాము రాథోడ్తో 1% డిఫరెన్స్, అంటే 9%. ఆ పర్సెంటేజ్లో వచ్చేసి సంజన గల్రాని ఉంది. అసలు ఈమెకి ఓటింగ్ ఎందుకు తగ్గుతుందంటే ఈ వీక్ అనేది గేమ్ లేదు, టాస్క్లు ఆడలే, కొంచెం కూడా ఆడలే తను. సో తన వల్ల ఆ టాస్క్ల వల్ల లాస్ట్ వీక్ కూడా ఆడలే. ఆ టాస్క్ వల్ల వచ్చి సంజన గల్రాని ఓటింగ్ లిస్ట్ చాలా వరకు అయితే విపరీతంగా తగ్గిపోయింది. 4th ప్లేస్లో ఎప్పుడు చూసినా 4th ప్లేస్లో ఉండాలి సంజన గల్రాని. ఈసారి అయితే 7 మెంబర్ కంటెస్టెంట్లు ఉంటే 6 మెంబర్కి వచ్చేసింది. అంటే తన ఓటింగ్ లిస్ట్ 9.1, 9.2 ఆ పరిస్థితిలో ఉంది. తర్వాత వచ్చేసి సాయి శ్రీనివాస్కి వచ్చేసి 4.1. ఒకవేళ తను మ్యాక్సిమం ఎలిమినేషన్ అయ్యే ఉంది. సాయి శ్రీనివాస్కి ఇంకో ప్లస్ జరిగే అవకాశం కూడా ఉంది. ఏంటంటే నిన్న మీరు చూసిన ప్రోమో ప్రకారం రావణాసుడు అని ఒక ప్రోమోలో ఇచ్చిన సాంగ్ పెట్టయితే చూపించారు. ఆ ప్రోమోతో మన సాయి శ్రీనివాస్కి కొంచెం వర్కౌట్ అయింది. ఆ ఉద్దేశంతో వర్కౌట్తో కొంచెం మన ఓటింగ్ అనేది పెరిగే అవకాశం ఉంది. సంజన గల్రాని, సాయి శ్రీనివాస్ మధ్యలో ఎలిమినేషన్ జరిగే అవకాశం కూడా. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే డేంజర్లో ఎవరెవరు ఉన్నారంటే భరణి శంకర్, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ అండ్ సంజన గల్రాని. డబల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరిలో వీళ్ళ నలుగురిలో ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. డబల్ ఎలిమినేషన్ ఈ వీక్ ఎందుకు ఉంటుందని నేను అనుకుంటున్నా అంటే తనుజ దాకా ఒక పవర్ ఉంది. 11th వీక్ వచ్చేసి ఎవిక్షన్ పాస్లో ఎవరైనా ఒక కంటెస్టెంట్ని సేవ్ చేసే పవర్ ఉంటుంది. అండ్ దెన్ తనుజ దగ్గర కూడా ఒక పవర్ ఉంది. అదేంటంటే మన ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్. వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ని పవర్లు ఉన్నాయి, ఇంతమంది కంటెస్టెంట్ ఉన్నారు. బిగ్ బాస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 వీక్స్ మాత్రం ఉంది. ఇంతమంది కంటెస్టెంట్లు ఎవరు ఎలా జర్నీ సాగుతారు? అందుకే డబల్ ఎలిమినేషన్ ఈ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్లో మాత్రం డబల్ ఎలిమినేషన్ 100% ఉంటుంది. మేబీ బిగ్ బాస్ ప్లాన్ అనేది ఈ వీకే డబల్ ఎలిమినేషన్ చెయ్యాలని అనుకుంటున్నారు. సో ఇదే వీక్లో ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి మ్యాక్సిమం వీళ్ళైతే డేంజర్లో ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ లిస్ట్ ఎట్లా పెరుగుతుందంటే ఇది కాకుండా నేను ఫస్ట్ మన ఓటింగ్ ప్రకారం ఒక పోల్ ప్రకారం అయితే మీకైతే ఓటింగ్ లిస్ట్లో టాప్లో ఎవరు ఉన్నారు చెప్పారు. నెక్స్ట్ పోల్లో కూడా మాట్లాడదాం. నెక్స్ట్ పోల్లో వచ్చేసి యాక్చువల్గా యథావిధిగా తనుజనే ఫస్ట్ ఉంది.
తర్వాత వచ్చేసి కళ్యాణ్ ఉన్నారు, తర్వాత వచ్చేసి సుమన్ శెట్టే ఉన్నారు థర్డ్ ప్లేస్లో కూడా, తర్వాత వచ్చేసి మన భరణి శంకర్ ఉన్నారు, తర్వాత వచ్చేసి రాము రాథోడ్ సేమ్ రాము రాథోడ్ కాదు సారీ, తర్వాత ఇంకో పోల్లో వచ్చేసి సంజన గల్రాని ఉంది, తర్వాత రాము రాథోడ్ ఉన్నాడు, తర్వాత సాయి శ్రీనివాస్. ఓటింగ్ లిస్ట్లో సాయి శ్రీనివాస్కి రాము రాథోడ్కి ఎంత అంటే ఓవరాల్గా ఒక 5 నుంచి 6% డిఫరెంట్లో ఉంది. ఓటింగ్ లిస్ట్ ఇట్లా తారుమారు అవుతుంది. నాకు 4% 4 పోల్స్ అనేది చూసాను. 4 పోల్స్గా ఒక్కొక్క పోల్కి మినిమం 1,00,000 1 lakh 2 lakhs ఫాలోవర్స్ ఉన్న వాళ్ళతోనే పోల్స్ పెట్టిన దాంట్లో చూసాను. ఓవరాల్గా 2 పోల్స్లో అయితే వీళ్ళు ఉన్నారు. థర్డ్ పోల్లో వచ్చేసి కళ్యాణ్ ఉన్నారు. ఈ పోల్లో నేను ఎప్పుడు చూసినా కళ్యాణ్ ఫస్ట్ ఉంటాడు. నిజంగా ఎందుకు కళ్యాణ్ ఫస్ట్ ఉంటాడు తెలియదు, ఎప్పటికి చూసినా కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఆల్మోస్ట్ దగ్గర 19-20%లో ఉన్నారు. తనుజ వచ్చేసి అదే 18-19%లో ఉంది. దీంట్లో థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే రాము రాథోడ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు, అది కూడా 16. తనుజకు ఈక్వల్తో అంటే తనుజకు ఈక్వల్తో ఉన్నారు. 16% తనుజ ఉన్నారు, 16 కాదు 17% తనుజ ఉన్నారు. తర్వాత ఏమో భరణి శంకర్ 15%లో, తర్వాత సాయి శ్రీనివాస్ యథావిధిగా సాయి శ్రీనివాస్ సంజన అయితే వీళ్ళైతే సాయి శ్రీనివాస్ సంజన ఓవరాల్గా యథావిధిగా బాటమ్ 2లోనే ఉన్నారు, ఒక 5-4% ఉన్నారు. ఈ పోల్ అనేది చాలా వరకు అయితే నేనైతే చూసిన దాంట్లో కళ్యాణ్ ఫస్ట్ ఉంటారు. ఇది నమ్మాలా నమ్మొద్దు అనేది తెలియదు. ఈ పోల్ ప్రకారం అయితే నేనైతే డిసైడ్ చేయలేను. ఫస్ట్ పోల్ చెప్పా కదా, ఆ పోల్ ప్రకారం ఏమనంటే తనుజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, భరణి శంకర్, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, సంజన అండ్ సాయి శ్రీనివాస్. ఇదైతే 100% జరిగే అవకాశం ఉంది. ఇంకో పోల్లో ఏం చేశారంటే ఇంకో పోల్లో కూడా సేమ్ యాస్టేజ్గా తనుజ కళ్యాణ్ ఉన్నారు, తర్వాత తనుజ, సుమన్ శెట్టి. ఇక్కడ భరణి శంకర్కి రాము రాథోడ్కి డిఫరెన్స్ జరిగింది. సంజన కూడా భరణి శంకర్ కన్నా ముందున్నది. తర్వాత మా అందరిలో యావరేజ్ బాటంలో ఉన్నది ఎవరంటే మన సాయి శ్రీనివాస్. యావరేజ్ ఎప్పటికీ బాటంలోనే సాయి శ్రీనివాస్ వస్తాడు. డబల్ ఎలిమినేషన్ అండ్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం 100% సాయి శ్రీనివాస్ ఈ వీక్ ఎలిమినేషన్ అవుతారు. ఒకవేళ బిగ్ బాస్ ఫేవరబుల్ ఉంటే మనం అయితే చేయలేం, ఏమైతే ఊహించలేం. బిగ్ బాస్ ఏమైనా సపోర్ట్ చేస్తే జనాల ఓటింగ్ ప్రకారం అయితే సాయి శ్రీనివాస్ 100% ఎలిమినేషన్ అయిపోతాడు. డబల్ ఎలిమినేషన్ కనుక ఉంటే భరణి శంకర్ నుంచి సంజన నుంచి ఎవిక్టెడ్ అయ్యే అవకాశం మ్యాక్సిమం ఉంది. ఎందుకంటే మీరు ఊహించలేని ఎక్స్పెక్ట్ చేయలేని ఎలిమినేషన్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పవర్ని యూజ్ చెయ్యనివ్వరు అని టాక్ ఒకటి ఉంది తనుజ దగ్గర నుంచి. అసలు చేయనిస్తారా లేదా? వీక్లన్నీ దగ్గర వచ్చాయి, పవర్ని ఏమి యూజ్ చేసి ఎన్ని బిగ్ బాస్ హౌస్లో పూజలు చేసుకుంటూ ఉంటారు అంతమంది కంటెస్టెంట్లు. టాస్క్లు కూడా లేవు, త్వరలో టాస్క్ అయిపోయింది. ఇప్పుడు 11th వీక్, 12th, 13, 14, 15 ఆల్మోస్ట్ దగ్గరే పడ్డది. మొత్తానికైతే సంగనాకేటట్టే ఉంది బిగ్ బాస్. కానీ మొత్తానికి ఈ ఓటింగ్ లిస్ట్లో అయితే ప్రజెంట్ వీళ్ళు ఉన్నారు. మీరు అసలు ఎవరు ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారు? ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఒకవేళ మన ఈ వీక్లో సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మీకు భరణి శంకరా, సంజనా, లేకపోతే రాము రాథోడా, సాయి శ్రీనివాస, వీళ్ళ నలుగురులో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంటుంది? అసలు నలుగురు ఎలిమినేషన్ అయితే టీఆర్పీ రేట్ పెరిగే అవకాశం ఉంది. ఎవరి వల్ల కూడా టీఆర్పీ రేట్ పెరుగుతుంది వీళ్ళ మధ్యలో అనేది ఫేర్గా జరుగుతుంది అనేది క్లారిటీగా మీరు కామెంట్ చేయండి. కామెంట్ అంటే మెయిన్ ఇంపార్టెంట్. మీకు అంతా కామెంట్ చేయాలి. పేరు అనేది లేకపోతే భరణి శంకర్కి బి అని పెట్టండి, రాము రాథోడ్ ఆర్ పెట్టండి, సంజనకి ఎస్ అని పెట్టండి, సాయికేమో సాయి అనే, సంజనకు వచ్చి ఎస్ పెట్టి సాయికి సాయి అనే పేరు పెట్టండి, సాయి శ్రీనివాస్ కాకుండా. సో ఓవరాల్గా మీకు నచ్చిన కంటెస్టెంట్ని బిగ్ బాస్లో ఓటేసుకోండి. ఎందుకంటే ఓటింగ్ లిస్ట్ అనేది ఇంకా 1 డేలో ఉంది. 1 డేలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ వీక్ ఓటింగ్ లిస్టు. మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్కి వెళ్ళి ఓటింగ్ చేసుకోండి. మీకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఒక 2-3 కాల్స్ ఎవరైనా ఫోన్లు అడిగి వాళ్ళతో కూడా మిస్డ్ కాల్ ఇచ్చుకోండి. అలా సపోర్ట్ చేసుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్లో ఉంచండి. అలాగే బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కామెంట్ బటన్లో కామెంట్లో ఒక చిన్న కామెంట్ వేసి పడండి. ఒక లైక్ మాత్రం అట్లా వేసి సింపుల్గా పడండి మామ. సపోర్ట్ చేయండి. మేబీ ఇంకా మంచి అప్డేట్ కోసం నేనైతే రేపు మార్నింగ్ టాస్క్లు రావగానే ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుకుంటూ ఉందాం.